హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఎండియు వాహనాలను రద్దు చేసి భారీగా ఈ రేషన్ దుకాణాలను భర్తీ చేసి లబ్ధిదారులకు దగ్గరలోనే రేషన్ దుకాణం ఉండేలాగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వం ఈ కొత్త రేషన్ దుకాణాల భర్తీ ప్రక్రియను అయితే చేపట్టిందండి. ఇప్పటికే 3-4 జిల్లాల్లో ఈ భర్తీ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా ఆ సమాచారం అయితే నేను మీకు తెలియజేశాను. తాజాగా 3 జిల్లాల్లో ఈ రేషన్ దుకాణాలను భర్తీ చేస్తున్నాము, దరఖాస్తు చేసుకోండి అంటూ ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు అయితే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏ జిల్లాలో ఏ డివిజన్లో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి తదితర పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు 3 జిల్లాల సమాచారాన్ని అయితే ఇప్పుడు అందిస్తాను. అంతేకాదండి, రేషన్ షాపుకు ఏ విధంగా అర్హతలు ఉండాలి, దరఖాస్తు ఫారం ఏ విధంగా రాయాలి, పరీక్ష ఏ విధంగా ఉంటుంది, ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులు వస్తే రేషన్ దుకాణానికి ఎలిజిబిలిటీ అవుతారు తదితర పూర్తి సమాచారంతో కూడిన ఒక వీడియో అయితే నేను చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని కూడా చూసినట్లయితే రేషన్ షాపులకు సంబంధించి అధికారులు ఏ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేపడతారు అనే దానిపై ఒక అవగాహన అయితే మీకు వస్తుంది. కాబట్టి ఈ వీడియో చూసిన తదనంతరం మీరు ఆ వీడియో కూడా చూసి ఈ రేషన్ షాపుల భర్తీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోండి. ఇక మనకు ఈ రేషన్ దుకాణాల భర్తీకి సంబంధించి విషయంలోకి వెళ్ళినట్లయితే అన్నమయ్య జిల్లా, అనకాపల్లి జిల్లా, మన్యం, పార్వతీపురం జిల్లాకు సంబంధించి రేషన్ దుకాణాలను భర్తీ చేస్తున్నాము, దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు అయితే తాజాగా సమాచారం అయితే ఇస్తూ ఉన్నారండి. ఇందులో భాగంగా ముందుగా అన్నమయ్య జిల్లా సమాచారం తెలియజేస్తాను. ఇక్కడ అన్నమయ్య జిల్లాకు సంబంధించి భారీగా అంగన్వాడీ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని, దరఖాస్తు చేసుకోవాలి అంటూ జిల్లా కలెక్టర్ గారు అయితే తాజాగా సమాచారం ఇస్తున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మదనపల్లె గ్రామీణం ఖాళీగా ఉన్న చౌక దుకాణాల భర్తీ చేస్తున్నట్టు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ గారు అయితే సమాచారం ఇస్తున్నారండి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో చౌక డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. డివిజన్లో 445 చౌక దుకాణాలు ఉండగా వీటిలో 57 దుకాణాలు డీలర్లు లేక ఖాళీగా ఉన్నట్లు, అలాగే 1000 కార్డులకు పైగా 1500 కార్డుల వరకు ఉన్న చౌక దుకాణాలను విభజించేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తే వాటిలో 45 దుకాణాలు ఖాళీగా ఉన్నాయన్నారు. దీంతో డివిజన్లో 102 చౌక దుకాణాల డీలర్ల నియామకానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ మదనపల్లె డివిజన్లోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ఖాళీలకు సంబంధించి వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శిస్తామని తెలిపారు. ఈ డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను ఆయా తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు. 22న ఉదయం 10 గంటలకు 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుందని, అర్హత పొందిన అభ్యర్థులకు 1.15 నిష్పత్తిలో 26, 27 తేదీల్లో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అయితే మనకు తాజాగా సమాచారం ఇస్తున్నారండి. మదనపల్లె డివిజన్ పరిధికి సంబంధించి 102 దుకాణాలు భర్తీ చేస్తున్నామంటూ సమాచారం అయితే ఇచ్చారండి. మనకు రాజంపేట డివిజన్ కూడా ఉంది. ఈ డివిజన్ లో ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. రాగానే నేను ఆ తాజా సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తాను. ఈ మదనపల్లి డివిజన్కి సంబంధించి ఏ గ్రామాల్లో ఖాళీలు ఉన్నాయి అంటే మీరు మీ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్టయితే అక్కడ నోటీస్ బోర్డులో పూర్తి వివరాలు ఉంటాయి. ఏ గ్రామంలో ఖాళీ అయింది, ఆ గ్రామం ఏ రిజర్వేషన్కి కేటాయించబడింది తదితర వివరాలతో కూడిన నోటిఫికేషన్ అయితే నోటీస్ బోర్డులో అంటించి ఉంటారండి. మీరు చూసి మీ గ్రామంలో ఖాళీ ఉంటే కనుక మీరు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే అదే ఎంఆర్ఓ ఆఫీసులో ఈ దరఖాస్తు ఫారాన్ని అడిగి తీసుకోండి. ఒకవేళ ఆఫీసులో అవైలబుల్ లేకుంటే ఎదురుగా ఉండే జిరాక్స్ షాపుల్లో కూడా అమ్ముతూ ఉంటారు, అడిగి తీసుకోండి. అలాగే మనకు అన్నమయ్య జిల్లాకు సంబంధించి సుండుపల్లె మండలంలో భారీగా ఖాళీలు ఉన్నాయి. ఈ అంగన్వాడీ రేషన్ డీలర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు తాజాగా సమాచారం ఇస్తున్నారు. సుండుపల్లిలో ఖాళీల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సుండుపల్లె మండలం పరిధిలోని చౌక దుకాణాలకు శాశ్వత డీలర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డిప్యూటీ తహసీల్దార్ రెడ్డన్న గారు అయితే సమాచారం ఇస్తున్నారండి. మండలంలోని మడితాటి వాండ్లపల్లె బీసీ-బి మహిళకు కేటాయించినట్లు, గుంతరాచపల్లి ఎస్సీకి, పెద్ద బలిజపల్లి బీసీ-డి మహిళకు కేటాయించినట్లు, సిద్ధారెడ్డి గారిపల్లి ఈడబ్ల్యూఎస్ వారికి, వానరాచపల్లి ఎస్సీకి, జీకే రాచపల్లి ఓసీకి, జంగంపల్లి ఎస్టీకి, రాయవరం ఓసీకి, నందనాయక్
బీడీకి ఓసీకి కేటాయించినట్టు, దిన్నెల బీసీ డికి, కురవపల్లి బీసీ ఏకి, కోణంకి వారిపల్లి ఓసీకి, ఆనందర నగర్ ఓసీకి చౌక దుకాణాల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయస్సు, ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు ఈ డిసెంబర్ 15వ తేదీ లోపు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలంటూ సుండిపల్లె మండలం తహసీల్దార్ గారు అయితే సమాచారం ఇస్తున్నారండి. ఇప్పుడు నేను చెప్పిన ఖాళీలు ఉన్నటువంటి వారు ఆ గ్రామాల్లోనే నివసిస్తూ ఇంటర్మీడియట్ పూర్తి చేసి 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నవారు మీ తహసీల్దార్ కార్యాలయంలోనే దరఖాస్తు చేసుకోండి. అలాగే మనకు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి కూడా చౌక దుకాణాలు ఖాళీగా ఉన్నాయని దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు ఖాళీల వివరాలతో సహా సమాచారం ఇస్తున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ రేషన్ డీలర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామని సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రకటన ద్వారా తెలుపుతున్నారు. పాలకొండ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 21 రేషన్ డీలర్ పోస్టులకు గాను శాశ్వత ప్రాతిపదికన డీలర్లను నియమించనున్నట్లు పేర్కొన్నారు. భామిని మండలంలో 5, జియమ్మ వలస మండలంలో 3, కురుపాం మండలంలో 1, పాలకొండ మండలంలో 5, వీరఘట్టం మండలంలో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హత గలవారు సంబంధిత తహసీల్దార్ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు సంబంధిత చౌక దుకాణం పరిధిలో ఉండాలని, ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండాలని, 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని స్పష్టం చేశారు. అర్హత గత డ్వాక్రా గ్రూపుల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, డ్వాక్రా సంఘాల వాళ్ళు కూడా ఈ విద్యా అర్హతలు వయస్సు ఉన్నట్లయితే మీ గ్రామంలో ఈ రేషన్ షాప్ ఖాళీగా ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారండి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ మండలాల్లోనే ఈ ఖాళీలో ఉన్న గ్రామస్తులు మీరు మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆ నోటీస్ బోర్డు సమాచారాన్ని అయితే చూసి మీ గ్రామంలో ఖాళీ ఉందా, ఉంటే ఏ కేటగిరీ వారికి రిజర్వేషన్ కేటాయించారు ఇతర పూర్తి సమాచారం చేసుకుని మీరైతే అక్కడే దరఖాస్తు ఫారం తీసుకుని దరఖాస్తు చేసుకోండి. ఇక అనకాపల్లి జిల్లాలో కూడా ఈ మేరకు పలు మండలాల్లో రేషన్ దుకాణాలకు భర్తీ చేస్తున్నాము, దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు తాజా సమాచారం అయితే ఇస్తున్నారండి. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న రేషన్ డిపో డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రెవెన్యూ డిటిజి ఆనందరావు గారు అయితే సమాచారం ఇస్తున్నారండి. నామవరం గ్రామంలో 2 డిపోలకి, కుంటపల్లి, అంకంపేట, పాయకరావుపేట, శ్రీరాంపురం, సత్యవరం గ్రామాల్లో రేషన్ డీలర్ల నియామకానికి ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఈ డిసెంబర్ 13వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 26న డీలర్లకు పరీక్ష, 27న ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికైన అభ్యర్థులను ప్రకటిస్తామంటూ ఈ మేరకు అధికారులు పాయకరావుపేట నుంచి సమాచారం ఇవ్వగా మనకు మరో మండలం నుంచి కూడా ఈ అనకాపల్లి జిల్లా సమాచారం అయితే ఉందండి. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో 3 రేషన్ డీలర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తహసీల్దార్ రమాదేవి గారు అయితే తెలుపుతున్నారండి. మండలంలో పోతనపూడి, జమ్మాదేవిపేటతో పాటు శంకరం పంచాయతీ గొప్పూరులో కొత్త రేషన్ డిపో ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. పోతనపూడి ఓసీకి, జమ్మాదేవిపేట ఈడబ్ల్యూఎస్, కొప్పూరుకు బీసీఈ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ లోపు నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయానికి సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేయాలన్నారు. రాత పరీక్ష ఈ నెల 26న, ఇంటర్వ్యూ 27న ఉంటుందన్నారు. హాల్ టికెట్ల ద్వారా పరీక్ష కేంద్రం తెలియజేస్తామన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 16 డిసెంబర్ 2020 నాటికి 40 ఏళ్ల లోపు వయస్సు ఉండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొంది ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలి అంటూ మనకు అధికారులు అయితే తాజాగా సమాచారం ఇస్తున్నారు. కొన్ని మండలాల్లో ఖాళీలు, రిజర్వేషన్లు వివరాలు ఇవ్వగా మరి కొన్ని మండలాల్లో ఖాళీలో వివరాలు ఇచ్చారు కానీ రిజర్వేషన్ వివరాలు, గ్రామాల వారీగా ఖాళీల వివరాలు ఇవ్వలేదు. ఇప్పుడు నేను చెప్పిన మండలాలకు సంబంధించి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ నోటీస్ బోర్డులో నోటిఫికేషన్ అయితే ఉంటుంది. అందులో పూర్తి సమాచారం ఉంటుంది. మీకు కనుక అక్కడ మీ గ్రామంలో ఖాళీ ఉండి రిజర్వేషన్ మీకు అనుకూలంగా ఉండినట్లయితే అక్కడే దరఖాస్తు ఫారాలు తీసుకుని మీరు పూరించి అదే ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చినట్లయితే ఈ మేరకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి
ఆ తర్వాత మీకు అర్హత ఉండినట్లయితే మీకు ఈ రేషన్ దుకాణాన్ని అయితే అధికారులు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కొత్త మరియు ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాల భర్తీకి సంబంధించి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్న సందర్భంగా అన్ని జిల్లాల్లోని సమాచారం నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఈ సమాచారాన్ని పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.